We talked about judging ourselves. మనల్ని మనం విమర్శించుకోవటం గురించి మనం చూసాం. It is in relation to judging ourselves that it says here in 1 Corinthians 11. మనల్ని మనం విమర్శించుకోవటం గురించి 1 కొరింథీ 11లో మనం చూసినట్లయితే, Therefore let a man examine himself, verse 29. 1 కొరింథీ 11:29. 1 Corinthians 11:29. A man must examine himself, or a woman must examine herself. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి స్త్రీ తను తాను పరీక్షించుకోవాలి. About what? దేని గురించి? What is my attitude to sin? పాపం పట్ల నా వైఖరి ఎలా ఉంది? And what is my attitude to this body of Christ meeting here? ఇక్కడ కలుసుకుంటున్న క్రీస్తు శరీరం పట్ల నా వైఖరి ఎలా ఉంది? Two things. రెండు విషయాలు. Examine yourself. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. And then eat and the bread and drink the cup. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. But if you don't examine yourself in your attitude to sin and to this body, కానీ నీవు పాపం పట్ల నీ వైఖరిని, ఇక్కడ కూడుకుంటున్న శరీరం పట్ల నీ వైఖరిని నీవు పరీక్షించుకోకుండా తిన్నట్లయితే, then I have to say to you, nobody will stop you from eating. నీవు తినకుండా ఎవరు ఆపలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే, but verse 29, you are eating and drinking judgment to yourself. 29వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Because you did not judge the body of Christ rightly. ఎందుకంటే నీవు ప్రభువు యొక్క శరీరాన్ని సరిగా వివేచించలేదు. And that is the reason, verse 30, why many among you remain weak and sick. అందుకే 30వ వచనంలో మీరు చూసినట్లయితే, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. And a number die before their time. వాళ్ళ సమయం కంటే ముందే అనేక మంది చనిపోయారు. Do you know that sickness can come by not breaking bread with the right spirit? సరైన ఆత్మతో వివేచించక ప్రభు యొక్క రొట్టెను విరిచినట్లయితే రోగం రావచ్చు. Death can come మరణం రావచ్చు before the time. నీ సమయం కంటే ముందే. If you play the fool with breaking of bread. I have to tell you the truth. It's written here. నేను మీకు సత్యమే చెప్పాలి, ఎందుకంటే అదే ఇక్కడ రాయబడి ఉంది. But if we judge ourselves rightly, verse 31, then we will not be judged. అయితే 31వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. Sickness and death, it says here, are a judgment. ఇక్కడ రోగములు మరణము అనేది తీర్పు. Read verse 30 and 31 together. 30-31 వచనాలు కలిసి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. Sickness and death are sometimes a judgment on a believer for taking part unworthily. For this reason, verse 30. రోగము మరణము అనేది విశ్వాస జీవితంలో ఒక్కోసారి ప్రభు యొక్క శరీరం అని వివేచించక తీసుకున్నట్లయితే అది ప్రభు దగ్గర నుంచి వచ్చే తీర్పు. That means you didn't judge yourself and take part. అయోగ్యంగా రొట్టెలో పాలు పొందినట్లయితే. For he who eats and drinks without judging himself is eating and drinking judgment to himself. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Verse 31, but if we judge ourselves rightly, that judgment will not come. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. So the place where we are reminded to judge ourselves particularly is when we come together to break bread at least once a month. కాబట్టి మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి అని ఎక్కడ ఏ సందర్భంలో రాయబడిందంటే, కనీసం నెలకొకసారైనా రొట్టెలో పాలు పంపులు పొందేటప్పుడు. Do you know that the early Christians, you know how often they broke bread? There are some churches who say, Brother Zach, మీకు తెలుసా, ఆదిమ సంఘాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఎంత తరచుగా రొట్టెను విరిచేవాళ్ళు. why doesn't your church break bread every week? కొంతమంది అడుగుతూ ఉంటారు, సహోదరుడా మీ సంఘంలో ప్రతి వారము ఎందుకు రొట్టె విరవరు అని. Because it says in Acts chapter 20 and verse 7, on the first day of the week, the church in Troas gathered together to break bread. Yeah? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, త్రోయకు వచ్చి అక్కడ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటుంది.
Jesus never said once a week, he never said once a month, he never said once a year. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా వారానికి ఒకసారనో, నెలకు ఒకసారనో, సంవత్సరానికి ఒకసారనో ఎప్పుడు దీని గురించి చెప్పలేదు. He said, as often as you do it. కాబట్టి వీలైనప్పుడల్లా తరచుగా చేయమని ఉంది. So each church decides how frequently they do it. కాబట్టి ప్రతి సంఘము ఒక నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు రొట్టె విరవాలని. That church in Troas gathered on the first day of the week. It is not a command. You must never make a doctrine out of what you read in the Acts of the Apostles. కాబట్టి ఇక్కడ త్రోయ సంఘంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఆదివారమున రొట్టె విరుస్తూ ఉన్నారు. కానీ ఇది ఒక ఆజ్ఞ కాదు. అపోస్తుల కార్యములో ఉన్నదాన్ని తీసుకొని మనం దాన్ని ఒక సిద్ధాంతంగా చేయకూడదు. Because Paul circumcised Timothy also then. You don't have to do that. ఎందుకంటే అదే అపోస్తుల కార్యములో మనం చూస్తాము పౌలు తిమోతికి సున్నతి చేయించినట్లు ఆ విధంగా మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. But what I want to show you is that is some years later. ఇది ఎప్పుడు రాయబడిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాయబడి ఉంది. But when the first church was baptized in the Holy Spirit, కానీ మొట్టమొదటి సంఘము పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినప్పుడు Acts chapter 2, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము it says in verse 46, they broke bread every day. వారు ప్రతి దినమున రొట్టె విరిచినట్లుగా ఇక్కడ ఉంటుంది. It was not once a week. ఇక్కడ వారానికి ఒకసారి కాదు. So all these people who say that we should break once a week, I say, where do you get that from? They say Acts of the Apostles. I say, go to Acts chapter 2. ఎవరైతే చెప్తూ ఉంటారో వారానికి ఒకసారి రొట్టె విరచాలని వాళ్ళు ఎక్కడి నుంచి దీన్ని పొందారు? అపోస్తుల కార్యముల నుంచే. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే When they backslid, they did it once a week. When they were wholehearted, verse 46, Acts 2, they broke bread every day. వాళ్ళు వెనక్కి దిగజారిపోయినప్పుడు వారానికి ఒకసారి రొట్టె విరిచారు. కానీ వాళ్ళు పూర్ణ హృదయులై ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 2:46లో మనం చూసినట్లయితే ప్రతి దినము వాళ్ళు రొట్టె విరిచినట్లుగా మనం చూస్తాం. I thought about that. నేను దాని గురించి ఆలోచించాను. Every day to live in such a way that I want to be free from sin and value the body of Christ. ప్రతిరోజు కూడా నేను ఎలా జీవించాలి అంటే పాపము నుండి నేను విడిపించబడాలి, క్రీస్తు యొక్క శరీరానికి నేను విలువివ్వాలి. It's possible for them. They were filled with the Holy Spirit. I believe it's possible for us. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళకి సాధ్యమైంది. అలా అయితే మనకు కూడా సాధ్యమవుతుంది. I believe that I can break bread every day of my life. నేను నమ్మేది ఏంటంటే నేను ప్రతిరోజు కూడా రొట్టె విరవచ్చు. And mean it every day. ప్రతిరోజు అంటే ప్రతిరోజు అనే అర్థం. It will not be a ritual. ఇదేదో ఒక ఆచారం కాదు. But many believers are not at that level. కానీ అనేక మంది విశ్వాసులు ఆ స్థాయిలో లేరు. So sometimes in CFC we have broken bread once in 6 months. కొన్నిసార్లు సిఎఫ్సి సంఘంలో మేము 6 నెలలకు ఒక్కసారి కూడా రొట్టె విరిచాం. Because some people were not right with the Lord and we said things are not right, we have got to wait. ఎందుకంటే కొంతమంది వాళ్ళ సంబంధం ప్రభువుతో సరిగా లేదు, కొన్ని సంగతులను సరిచేయాలి, కొంత సమయం మేము వేచి ఉన్నాం. And then of course we don't want to punish people who are walking with the Lord, so we finally decided that we'd have it once a month. కానీ ఎవరైతే ప్రభువుతో నడుస్తున్నారో వాళ్ళని శిక్షించాలని మేము అనుకోవట్లేదు, కాబట్టి నెలకొకసారి విరిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. So that it doesn't become a ritual. ఆ విధంగా అదేదో ఆచారం లాగా అవ్వకుండా ఉంటుంది. But you know the ideal is to break bread every day. కానీ మనం చూసినట్లయితే నిజానికి ప్రతిరోజు కూడా రొట్టె విరవాలి. Because I judge myself every day. Every one of us should be judging ourselves every day. ఎందుకంటే ప్రతిరోజు కూడా నన్ను నేను విమర్శించుకుంటాను కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు మనల్ని మనం విమర్శించుకోవాలి. And if you can't even judge yourself once a month when you come for breaking your bread, రొట్టె విరచడానికి మీరు వచ్చినప్పుడు కనీసం నెలకొక్కసారైనా మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లయితే, I want to say to you, after all these years in CFC, there's not much hope for someone like that. ఎవరైతే ఆ విధంగా ఉన్నారో, మీరు ఇన్ని సంవత్సరాల నుండి సిఎఫ్సిలో ఉండి కూడా అలా ఉన్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ నిరీక్షణ లేదు. After all these years, you don't take sin seriously. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా పాపాన్ని తీవ్రంగా తీసుకోలేదా? You don't take your anger seriously. కోపాన్ని మీరు తీవ్రంగా తీసుకోలేదా? Always justifying yourself. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ ఉన్నారా? You can justify yourself here. One day when you stand before the Lord, what's going to happen? ఇక్కడ మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు, కానీ ఒకానొక రోజు
ప్రభువు యొక్క సన్నిధిలో మీరు నిలబడతారు. అప్పుడేం జరుగుతుంది? I'm sorry to say, many people fear man more than they fear God. That's a tragedy. నేను ఇది చెప్పటానికి ఎంతో విచారిస్తున్నాను. అనేక మంది దేవునికి భయపడటం కంటే మనుషులకు ఎక్కువ భయపడతారు. ఇదెంతో విచారకరమైన విషయం. So, dear brothers and sisters, let's come with a holy fear of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా పరిశుద్ధమైన దేవుని భయాన్ని కలిగి వద్దాం. And say, Lord, you know my heart, you know everything about me. ప్రభువా, నీకు నా గురించి సమస్తము తెలుసు, నా హృదయం గురించి సమస్తము తెలుసు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నది కాదు. What does it matter what men think about me? That's unimportant. You know my heart. And I want to stand before you when I break bread. నేను ఈ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు మీ ఎదుట నేను నిలబడుతున్నాను.